హాయ్ అండి. లంచ్ బాక్స్‌లోకి ఇలా టమాటా కొత్తిమీర రైస్ చేసుకోండి. చాలా బావుంటుందండి. ఎప్పుడైనా వండడానికి టైం లేనప్పుడు కూడా ఇలా టమాటా కొత్తిమీర రైస్ చేసుకుంటే బావుంటుందండి. ఈజీగా అయిపోతుంది మనకు. ఫస్ట్ పొడి పొడిగా అన్నం తీసుకోండి. లేదంటే వండిన అన్నం ఉన్నా పర్లేదండి. మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు నచ్చితే చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు అనేది వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో హోల్ గరం మసాలా మొత్తం వేసేయండి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దీంట్లో వేసేయండి. ఈ రైస్లోకి ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి వేయించుకోండి. తర్వాత ఒక 2 టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టండి. టమాటా మెత్తబడేంత వరకు కూడా. మూత తీసిన తర్వాత అన్నం, పల్లీలు వేసుకొని పుదీనా పేస్ట్, టమాటా అంతా కలిసేలా కలిపేసుకోండి. వండిన అన్నం ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి టమాటా కొత్తిమీర రైస్ అనేది.